బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైపోయింది. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ ఆలస్యం ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. అయితే ఇప్పుడు కొత్త పేరు ఒకటి బయటకు వస్తోంది, విక్రమ్ గౌడ్. జూబ్లీ హిల్స్ బైపోల్లో అభ్యర్థిని అయితే ఇప్పటి వరకు కానీ ప్రకటించలేదు. రోజుకొక కొత్త పేరు బయటకు వస్తోంది. ఈ ఆలస్యం కారణం ఏంటి అనంటే బలమైన అభ్యర్థిని ఎన్నుకుంటామంటూ అటు బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ తెర మీదకు ఒక కొత్త పేరైతే వస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటు నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, అటు సునీత బరిలో ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి ఎవరా అని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇవాళ కొత్త పేరు తెర మీదకు వస్తోంది. రైట్, మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వెంకట్, విక్రమ్ పేరు ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తోంది. ఇది ఎంత వరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది? బీజేపీ అభ్యర్థి ఎంపిక అంశంలో ఇవాళ నుంచే నామినేషన్ల పర్వం కూడా కొనసాగింది. అభ్యర్థి ఎవరన్న విషయంలో అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే నిన్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించేదే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 8 ఉప ఎన్నికల పైన ఎలాంటి చర్చ జరగలేదనేది ఒకవైపు అధిష్టానం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైనటువంటి అంశాలు బీజేపీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రోజుకొక పేరు తెర మీదకి వస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ గతం నుంచి కూడా మొదటిగా టీడీపీ నుంచి గతంలో జూనియర్ మన హరికృష్ణ కూతురు ఉన్నటువంటి సుహాసిని పేరు ప్రధానంగా వినిపించింది. ఆ తర్వాత అక్కడికే ఎపిసోడ్ ఆగిపోయిన తర్వాత జయసుధ సినీ నటి జయసుధ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఆ తర్వాత బొంతు రామ్మోహన్ పేరు కూడా ప్రధానంగా తెర మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు ఉన్నటువంటి విక్రమ్ గౌడ్ పేరు ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత నుంచి కూడా ఒక భిన్నమైన పేర్లు భిన్నంగా వ్యవహారం అంతా కూడా బీజేపీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు బీజేపీ ఇప్పుడు ఆశిస్తున్న వారంటే అంత అభ్యర్థులందరూ కూడా అంటే పూర్తి స్థాయిలో సన్నద్ధం లేరా, అంత బలమైన నేతలు కాదా, అంత పోటీలో బరిలో నిలవాల్సినటువంటి అభ్యర్థులు కారా అన్నదైతే బీజేపీలో చర్చ జరుగుతుంది. ఎందుకు ఇతర పార్టీల నుంచి కావచ్చు, లేదంటే బయటి వ్యక్తుల గురించి ఆలోచిస్తున్న పరిస్థితులు ఎందుకు బీజేపీలో వస్తున్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే లంకాల దీపక్ రెడ్డి పేరు ఖరారైందనేది ఒకవైపు వార్తలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మరోవైపు కీర్తిరెడ్డి పేరు, మహిళకు సంబంధించిన అంశంలో కీర్తిరెడ్డి, పద్మ వీరపనేని పేర్లు కూడా ప్రధానంగా తెర మీద నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఉన్న పలంగా మళ్ళీ విక్రమ్ గౌడ్ అధిష్టానం ఢిల్లీ పెద్దలకు టచ్లోకి వెళ్ళారు, రాష్ట్ర నేతలకు టచ్లోకి వెళ్ళారు. విక్రమ్ గౌడ్ పేరు ఖరారవుతుందనే చర్చ కూడా ఒకవైపు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇట్లా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైతే టికెట్ ఆశించినటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఏమైనా ఫోకస్ చేస్తుందా? ఒక బలమైన నేతను, అంటే పొలిటికల్గా ఎన్నిక అంటేనే డబ్బుతో కూడుకున్నటువంటి ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, చర్చ జరుగుతున్నటువంటి వంటి నేపథ్యంలో ఇంకా బలమైన నేత కోసం బీజేపీ ఏమైనా వెతుకుతోందా అనేది అయితే ఒక చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ముగ్గురు పేర్లు మొత్తానికి జూబ్లీ హిల్స్ బైపోల్ అభ్యర్థిని అయితే ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించలేదు. రోజుకు ఒక కొత్త పేరు వినిపిస్తోంది. ఇవాళ విక్రమ్ గౌడ్ పేరు తెర మీదకి వచ్చింది.